సంజు శాంసన్ డ్రాప్డ్. తన కెరియర్ ఫినిష్ అయిపోయిందా, లేకపోతే ఇండియన్ సెలెక్టర్స్ డిఫరెంట్గా ఆలోచిస్తున్నారా? విల్ డిస్కస్ అబౌట్ దట్. అండ్ ఆల్సో ఐసీసీ ఏజిఎం త్వరలో రాబోతుంది. దాంట్లో 8 డిఫరెంట్ ప్రపోజల్స్ క్రికెట్ గురించి డిస్కస్ చేయబోతున్నారు. చాలా బిగ్ మేజర్ చేంజెస్ రాబోతున్నాయి. అదేంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఆల్సో ఫైనలీ ఇవాల్టి నుంచి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ట్రెంట్ బ్రిడ్జ్లో జరగబోతుంది థర్డ్ T20I. మరి ఈ మ్యాచ్లో ఉన్న ఇండియా కంబ్యాక్ ఇస్తారా? ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వీడియో. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ టెక్అవుట్. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి ఇవాళ మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియోలో. కానీ బిఫోర్ దట్ మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. ఫస్ట్ మనం డైరెక్ట్లీ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేద్దాము. సంజు శాంసన్. అందరు దీని గురించి ఆలోచిస్తున్నారు. సంజు శాంసన్ ఇప్పుడు టీంలోంచి డ్రాప్ చేస్తారని. నిన్న సెలెక్టర్స్ ఇండియా వర్సెస్ జింబాబ్వే T20I సిరీస్ గురించి ఇండియన్ స్క్వాడ్ అనౌన్స్ చేస్తారు. దీంట్లో సంజు లేడు. అయితే దీంతో అందరు క్వశ్చన్ మార్క్, ఇది సంజుతోనే ఎందుకు అవుతుంది? సంజుకి ఇంజస్టిస్ జరుగుతుంది. సంజు కెరియర్ ఫినిష్ అయిపోయింది. రీసెంట్లీ ప్లేయింగ్ 11లో డ్రాప్ చేశారు. వైభవ్ సూర్యవంశీ గురించి ఇప్పుడైతే మొత్తం స్క్వాడ్లోంచి డ్రాప్ చేసిస్తారని. అయితే ఇలా ఆలోచిస్తే తప్పేం లేదు. బికాస్ వెన్ యూ లుక్ ఎట్ దిస్ ఫ్రమ్ వన్ యాంగిల్ ఇలానే అనిపిస్తుంది. మరి సంజు కెరియర్ ఫినిష్ అయిపోయిందా? ఇంకో యాంగిల్ నుంచి వాట్ సెలెక్టర్స్ అండ్ మేనేజ్మెంట్ మైట్ బి థింకింగ్, ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యూ. మరి సంజు కెరియర్ ఫినిష్ అయిపోయిందా? అకార్డింగ్ టు మీ, నో, ఏమీ జరగలేదు. ఎన్ని స్పెక్యులేషన్స్కి ఓవర్గా రియాక్ట్ అవుతున్నాం. జింబాబ్వే సిరీస్ సంజు వెళ్ళి ఏం ప్రూవ్ చేస్తాడు? అభిషేక్కి ఇంకా వైభవ్ సూర్యవంశీకి అక్కడ ఓపెనర్ కింద ఛాన్స్ ఇస్తున్నారు. ఇట్స్ జింబాబ్వే సిరీస్. ఇది ఓన్లీ సంజు శాంసన్ కాదు, 7 మంది ప్లేయర్స్ని చేంజ్ చేశారు టీంలో. అక్కడ చేసి స్క్వాడ్ వేసిన 2 స్క్వాడ్ చూడండి. ఇప్పుడు ఇంగ్లాండ్ సిరీస్కి ఉన్న T20I స్క్వాడ్, దాని తర్వాత జింబాబ్వేకి తీసుకున్న స్క్వాడ్. 7 ప్లేయర్స్ అంటే కొత్త ప్లేయర్స్, యంగ్స్టర్స్ అందరూ తీసుకుంటారు. చూడండి, ఇక్కడ వాషింగ్టన్ సుందరు, అక్షర్ పటేల్ వీళ్ళందరూ వరల్డ్ కప్ విన్నింగ్ ప్లేయర్సే కదా. అలాంగ్ విత్ సంజు, ఏంటంటే హర్షదీప్, వీళ్ళందరికీ రెస్ట్ ఇచ్చి యంగ్స్టర్స్కి ఒక ఆపర్చునిటీ ఇస్తున్నారు. సంజు అక్కడికి వెళ్ళి ప్లేయింగ్ లెవెల్లో ఆడాడు జింబాబ్వేలో. ఎందుకంటే 3 ఓపెనర్స్ ఆడినారు, ఇద్దరే ఆడతారు కదా. సో వైభవ్, అభిషేక్ ఆడతాడు. సో అక్కడికి వెళ్ళి మళ్ళీ కూర్చోవటం ఏంటి? జింబాబ్వే సిరీస్ సీనియర్ ప్లేయర్ అని చెప్పేసి తనకి రెస్ట్ ఇస్తున్నారు. అఫీషియల్లీ అనౌన్స్ చేయలే కానీ అకార్డింగ్ టు మీ దర్ జస్ట్ రెస్టింగ్ ఇన్. ఎందుకు అంటున్నారు రెస్ట్ అంటే, బికాస్ సంజు ఈజ్ ఆల్రెడీ పార్ట్ ఆఫ్ ద బిగర్ పిక్చర్. ఆ బిగర్ పిక్చర్ ఏంటి? ఇండియా ఈజ్ ప్లేయింగ్ ఏషియన్ గేమ్స్. ఫోకస్ అంతా ఆ సిరీస్ మీద ఉంది. అది సెప్టెంబర్లో జపాన్లో జరుగుతుంది. అది ఇండియా గెలుస్తుంది, చాలా ఇంపార్టెంట్. సో దాని గురించి సంజు శాంసన్ ఆల్రెడీ సెలెక్ట్ చేశారు టీంలో. చూడు, ఆ స్క్వాడ్ కూడా వేస్తున్నా. ఈజ్ ఎ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద టీమ్. సో నాట్ టు వరీ, ఇది సంజు ఎండ్ ఆఫ్ ద కెరియర్ ఏం కాదు. చూడండి, ప్లేయర్స్ని రొటేట్ చేస్తూ ఉంటారు నా ప్రకారం. అండ్ వై ఓన్లీ సంజు అని చెప్పేసి మీరు అడగచ్చు. ఎందుకంటే సంజు ఈజ్ ఓపెనింగ్ బ్యాటర్. 3 ఓపెనర్స్ ఉంటారు టీంలో, ఇద్దరే ఆడగలరు కదా. ఇప్పుడు చూడండి, వైభవ్ సూర్యవంశీ ఈజ్ జనరేషనల్ టాలెంట్. అందరు తను ఆడిపియాలి అన్నారు కదా. ఇప్పుడు ఆడిపించారు. ఎవరో ఒక ఓపెనర్ సాక్రిఫైస్ చేయాలి కదా. అండ్ సంజు మీరు తన కెరియర్ చూసుకుంటే ఇది సబ్ కాంటినెంట్ కండిషన్స్లో ఇస్ విన్ మ్యాసివ్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ కూడా వచ్చింది. కానీ వెన్ యూ లుక్ ఎట్ అవే మ్యాచెస్ అంటే ఓవర్సీస్లో లాస్ట్ 10 ఇన్నింగ్స్లో సంజు 8 సింగిల్ డిజిట్ స్కోర్స్, దాంట్లో 5 జీరోలు, 2 సెంచరీలు కొట్టాడు సౌత్ ఆఫ్రికాలో. అది మినాయిస్తే ఎక్కువ పర్ఫార్మెన్స్ లేదు. సి ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సంజు. ఐ రియలీ లవ్ సంజు. ఏదైతే వరల్డ్ కప్లో చేశాడో మ్యాసివ్ పర్ఫార్మెన్స్. కానీ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, ఇద్దరు ఓపెనర్స్ ఆడగలరు. 3 మ్యాచ్లు స్కోర్ కొట్టలేదు. సంజుని రెస్ట్ ఇచ్చారు, డ్రాప్ చేశారు. ఇంగ్లాండ్ సిరీస్లో గౌతమ్ గంభీర్ కూడా వెళ్ళి మాట్లాడతాను చూసాం. కానీ దిస్ హ్యాపెన్స్ ఇన్ క్రికెట్. సెలెక్ట్ ఓన్లీ 2 ప్లేయర్స్ క్యాన్ ప్లే. వైభవ్కి ఆపర్చునిటీ ఇద్దామనుకున్నారు, సంజుకి ఇప్పుడు ప్రస్తుతం డ్రాప్ చేశారు ప్లేయింగ్ లెవెల్లోనే. బట్ దిస్ ఈజ్ నాట్ ఎండ్ ఆఫ్ సంజు శాంసన్ అంట. ఎందుకంటే T20 వరల్డ్ కప్లో మీకు గుర్తుందా, సంజు ఫామ్లో లేడని ప్లేయింగ్ లెవెన్లో ఆడిపోయలేదు. తర్వాత మళ్ళీ సంజు వెనక్కి వచ్చాడా? ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ఎవరైనా ఊహించి ఉంటారా? సో సంజు స్టిల్ ఈజ్ ఎ ఇంటిగ్రల్ పార్ట్. ఎందుకంటే సెలెక్టర్స్ ఆల్రెడీ ఏషియన్ గేమ్స్కి సెలెక్ట్ చేశారు ఆ జపాన్ టీంలో. అండ్ యూ నెవర్ నో, స్టార్టింగ్ నుంచే మ్యాచ్లు ఆడచ్చు, అక్కడ కూడా ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ కూడా రావచ్చేమో. సో ఫింగర్స్ క్రాస్, చూద్దాం ఏం జరుగుతుందో. బట్ వన్ థింగ్ ఫర్ షూర్ నేను చెప్పగలను, సంజు శాంసన్ దిస్ ఇస్ నాట్ ద ఎండ్ ఆఫ్ హిస్ కెరియర్. ముందు ఇంకా హీ విల్ గెట్ హిస్ ఆపర్చునిటీస్ అనిపిస్తుంది నాకు. బికాస్ వాట్ హీ హస్ డన్ ఇన్ ద వరల్డ్ కప్, నో వన్ విల్ ఫర్గెట్ దట్. ఇండియన్ మేనేజ్మెంట్ అయినా, ఇండియన్ సెలెక్టర్స్ అయినా అందరు గుర్తుపెట్టుకుంటారు. హీ విల్ గెట్ హిస్ డ్యూ. ఇది మొత్తానికి సంజు శాంసన్ స్టోరీ. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ ఫ్రమ్ దిస్. మరి మీ ఒపీనియన్ కూడా చెప్పండి, దీని గురించి మీరేమనుకుంటున్నారో. దిస్ వాట్ ఐ థింక్. మీ ఒపీనియన్ ఇట్ మైట్ బి డిఫర్. సో కమెంట్ బిలో, ఐ వాంట్ టు హ్యావ్ ఎ లుక్ ఎట్ దట్. ఓకే, నౌ లెట్స్ గెట్ ఆన్ టు ఇంట్రెస్టింగ్ విషయం. స్టార్టింగ్ ఆఫ్ ద వీడియో మీకు చెప్పారు, ఐసీసీ కొన్ని కొత్త మార్పులు, దాని గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నారు రాబోతే ఏజిఎంలో. అదేంటో మీకు ఫటాఫట్ 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో త్వరలోనే ఐసీసీ ఏజిఎం జరగబోతుంది. అయితే ఈ మీటింగ్లో కొన్ని కీ ప్రపోజల్స్ పెడుతున్నారు. 8 ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేస్తానికి. అదేంటో మీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తా. దిస్ ఇస్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే, సో స్టార్టింగ్ ఆఫ్ విత్ నెంబర్ 1,
షార్టన్ ద లెంత్ ఆఫ్ ఓడిఐస్. అంటే ఓడిఐ క్రికెట్ మీ అందరికి తెలుసు స్లోలీ డై డౌన్ అయిపోతుంది, ఇంట్రెస్ట్ తగ్గుతుంది. అంటే చూడు బ్రాండ్స్ రావట్లేదు, దాని తర్వాత వ్యూయర్షిప్ కూడా తగ్గిపోతుంది. మరి దీని గురించి ఏదో ఒకటి చేయాలి కదా, మరి షార్టన్ చేద్దామని ఆలోచిస్తున్నారన్నమాట. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కీ పాయింట్స్ ఆ మీటింగ్లో మాట్లాడటానికి. నెంబర్ 2, ఇంట్రడ్యూస్ ఫిక్స్డ్ షెడ్యూలింగ్ విండో ఫర్ టెస్ట్ ఓడిఐస్ అండ్ T20Is. అంటే టెస్ట్ ఆడి మళ్ళీ వన్డే ఆడి మళ్ళీ T20 అంటే ఒకటే మంత్లో 3 వర్జన్స్ ఆడేస్తున్నారు. చూసే వాళ్ళకి ఆడే వాళ్ళకి కష్టంగా ఉంది కదా, ఒక ఫిక్స్డ్ విండో పెడదామా ప్రతి కంట్రీకి. అంటే ఈ మార్చ్ టు ఈ మంత్ దాకా T20s ఆడతారు, దాని తర్వాత ఓడిఐస్ ఆడతారు, దాని తర్వాత 3 months 4 months టెస్ట్ క్రికెట్ ఆడతారు, T20 వాట్ ఎవర్. అంటే ఇట్లా లైన్గా ఒకటే ఫార్మాట్ ఆడాలని చెప్పేసి ఇదొకటి పాసిబిలిటీ ఆలోచిస్తారు. దిస్ ఈస్ గోయింగ్ టు బి ఛాలెంజింగ్. మరి చూద్దాం ఇది ఎంతవరకు జరుగుతుందో లేదో. ఇది నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేసి ప్రమోట్ మోర్ మల్టీ టీమ్ సిరీస్. అంటే బయలాటరల్ బోరింగ్ అయిపోయింది. అంటే చూడు 3 టీమ్స్ ఆడతాం, 4 టీమ్స్ ఆడతాము. ఇంతకుముందు అట్లా జరిగే కదా, ట్రై నేషన్ అట్లా అలాంటి ఎంకరేజ్ చేస్తున్నారన్నమాట. సో మోర్ అంటే క్రికెట్ ఇంకా ఇంట్రెస్టింగ్ చేస్తానికి దిస్ ఇస్ ఎ గుడ్ థింగ్ యాక్చువల్లీ. నెంబర్ 4 వచ్చేసి లాంచ్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్స్ అక్రాస్ రీజన్స్. అంటే ఏషియా కప్ లాంటిది అట్లా యూరోపియన్ పెట్టమని, ఆఫ్రికన్ అట్లా పెట్టమని, కంట్రీస్ అన్నీ కలిసి అట్లా డిఫరెంట్ కాంటినెంటల్ మ్యాచెస్ పెట్టమంటున్నారు. దిస్ ఇస్ ఆల్సో విల్ బి ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ, గుడ్ ప్రపోజల్. ఇంకోటి 5th వచ్చేసి క్రియేట్ ఏ వరల్డ్ క్లబ్ T20 ఛాంపియన్షిప్ ఫర్ ఫ్రాంచైజ్. అంటే IPL T20 ఫార్మాట్ క్లబ్ క్రికెట్ గురించి. అంటే ఇంతకుముందు ఛాంపియన్స్ లీగ్ ఆడేవాళ్ళు కదా, మరొకసారి మళ్ళీ ఛాంపియన్స్ లీగ్ తీసుకురావాలని చెప్పేసి ICC దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మరి ఇది కూడా జరుగుతుంది అనిపిస్తుంది ఈ ఇయర్ నుంచి. ఛాంపియన్స్ లీగ్ ఆల్రెడీ మీరు వినే ఉంటారు, 2013-14 లాస్ట్ టైం ఆడింది ముంబై, CSK గెలిచింది ఛాంపియన్స్ లీగ్. దాని తర్వాత మళ్ళీ జరగలే, మళ్ళీ ఈ ఇయర్ మళ్ళీ వెనక్కి రావచ్చు. ఇంకోటి 6th పాయింట్ వచ్చేసి ఎక్స్పాండ్ WTC టు 12 teams. ఇప్పుడు కరెంట్లీ 9 teams ఉన్నాయి టెస్ట్ క్రికెట్ వరల్డ్ WTC ఛాంపియన్షిప్కి క్వాలిఫై అవ్వడానికి. సో ఇప్పుడు దాన్ని 12 చేయమంటున్నారు. అంటే ఇంక్లూడ్ ఐర్లాండ్, జింబాబ్వే, ఇంకా ఆఫ్ఘనిస్తాన్ చేయమంటున్నారు. దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఎ బ్యాడ్ ప్లే, నథింగ్ లైక్ ఇట్. చేస్తే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది నాకు. ఇంకోటి 7th పాయింట్ వచ్చేసి అలో 1 test సిరీస్ టు కౌంట్ ఫర్ WTC పాయింట్స్. అంటే ముందు 1 test మ్యాచ్ సిరీస్. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఆఫ్ఘనిస్తాన్తో ఒకటే టెస్ట్ మ్యాచ్ ఆడారు. సో అలాంటి సిరీస్కి WTC పాయింట్స్ కౌంట్ అవ్వకుంటూ రూల్స్ ఉంటాయన్నమాట. అది కూడా కౌంట్ అవ్వాలని చెప్పేసి రూల్ తీసుకురావాలని పెట్టారు. అండ్ ఇంకోటి లాస్ట్ అండ్ ఫైనల్ 8th పాయింట్ వచ్చేసి ఇంట్రడ్యూస్ ఎ 2-tier టెస్ట్ సిస్టమ్. అంటే A and B. అంటే మెయిన్ ఇంపార్టెంట్ టీమ్స్ ఇప్పుడు 12 అనుకుంటున్నారు కదా, సో 6 teams అట్ ద టాప్, 6 ఏమో సెకండ్ టైర్ కింద చేయాలని చెప్పేసి ప్రపోజల్ ఉంది. మరి చూద్దాం ఎంతవరకు ఇది జరుగుతుందో లేదో. మొత్తానికి 8 పాయింట్స్ మీరు చూసారు కదా. దీంట్లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ కంపల్సరీ చేంజ్ అవ్వాల్సిన టాపిక్ మీకేమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఇవాళ 3rd T20I గురించి మాట్లాడదాం. కమాన్ లెట్స్ జంప్ ఇంటు ఇట్. సో ఇవాళ 3rd T20I జరుగుతుంది ట్రెంట్ బ్రిడ్జ్, నాటింగంలో. ఇది జనరల్లీ చేజింగ్ గ్రౌండ్. నేను ఎందుకంటున్నా అంటే లాస్ట్ 5 T20Isలో టాస్ గెలిచిన క్యాప్టెన్స్ 5కి 5 times సెకండ్ బ్యాటింగ్ ఎంచుకున్నారు. దాంట్లో 3 సార్లు సెకండ్ బ్యాటింగ్ టీమ్స్ గెలిచింది, 2 times ఏమో ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ గెలిచింది. విన్నింగ్ స్కోర్ వచ్చేసి 182. ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ ఉంటుంది. ఐ థింక్ గేమ్ ప్లాన్స్ మీరు చూస్తే ఇంగ్లాండ్ విల్ డెఫినెట్లీ లాస్ట్ మ్యాచ్ లాగే ఇక్కడ కొంచెం గ్రాస్ ఇచ్చి సీమింగ్ కండిషన్సే, ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ఫుల్ కండిషన్సే ఇస్తారనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ప్లేయింగ్ 11 ఆల్రెడీ అనౌన్స్ చేశారు. లాస్ట్ మ్యాచ్ ఏదైతే ప్లేయింగ్ 11 ఆడారో అదే విన్నింగ్ కాంబినేషన్తో ఆడుతున్నారు, ఏం చేంజెస్ చేయట్లేదు. అది ఇంగ్లాండ్ సంగతి. అండ్ ఇంకోవైపు ఇండియా వైపు వచ్చేస్తే ఒక చేంజ్ ఇండియా చేస్తారు అనిపిస్తుంది నాకు. రవి బిష్నాయ్ ప్లేస్లో ప్రిన్స్ యాదవ్ని తీసుకొస్తారు అనిపిస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ దే డోంట్ సీ ఎనీ చేంజెస్ ఇన్ ద ప్లేయింగ్ 11. అయితే ఇక్కడ చూడండి, లాస్ట్ మ్యాచ్ ఇండియా ఓడిపోయారు, గెలవాల్సింది మ్యాచ్. ఎందుకు? బికాస్ 2 overs. ఒకటేమో హర్షదీప్ తను వేసిన ఐ థింక్ 3rd ఓవర్లో 27 runs వెళ్ళి, ఇంకోటి బిష్నాయ్ లాస్ట్లో వేసిన తన ఓవర్ 29 runs. ఇక్కడే మ్యాచ్ ఫరక్ పడింది. అండ్ టాస్ గెలిస్తే ఐ ఫీల్ దట్ ఇక్కడ సెకండ్ బ్యాటింగ్ చేస్తారు టీమ్స్. అది ఇంగ్లాండ్ అయినా ఇండియా కూడా. లాస్ట్ మ్యాచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేశారు, కలిసి రాలేదు. ఐ థింక్ ఇండియా వుడ్ లవ్ టు చేజ్ ఈ గ్రౌండ్. దిస్ ఈజ్ అ చేజింగ్ గ్రౌండ్ కూడా. ఎందుకంటే సెకండ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కొంచెం థింగ్స్ విల్ ఈజ్ అవుట్ ఇన్ దిస్ వెన్యూ. స్టార్ట్ సే దట్. అది సంగతి. గేమ్ ప్లాన్స్కి వస్తే ఐ థింక్ శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీ కొంచెం అటు ఇటు అయినట్టు అనిపించింది. లాస్ట్ మ్యాచ్ ఈజ్ బ్యాటెడ్ రియలీ వెల్. అండ్ క్యాప్టెన్సీ వచ్చేసరికి బిష్నాయ్ అంత మంచి రిథంలో లేడు, ఫామ్లో లేడు. అందుకని తన ప్లేస్లో ప్రిన్స్ యాదవ్ తెస్తే డెత్ ఓవర్స్లో ఇంకా పవర్ ప్లేలో కూడా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అనిపిస్తుంది. సో దిస్ ఈస్ ద గేమ్ ప్లాన్తో బోత్ ద టీమ్స్ దిగుతున్నారు. ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఉండబోతుంది. ఇంగ్లాండ్ హై ఆన్ కాన్ఫిడెన్స్, మ్యాచ్ గెలిచారు, ఒక మ్యాచ్ అవ్వలేదు, సో వాళ్ళు లీడింగ్ ఉన్నారు. ఇండియా కొంచెం స్లైట్లీ ప్రెషర్లో ఉంటారు. బట్ ఐఎమ్ వాచింగ్ ఫర్ యంగ్ వైభవ్ సూర్యవంశీ ఎట్లా బ్యాటింగ్ చేస్తాడు. అభిషేక్ శర్మ లాస్ట్ మ్యాచ్ కూడా మంచి స్టార్ట్ వచ్చింది. అండ్ ఐ థింక్ బ్యాటింగ్లో వైభవ్ క్లిక్ అవుతే నథింగ్ లైక్ ఇట్, మ్యాచ్ వన్ సైడ్ అయిపోవచ్చు, యూ నెవర్ నో. కానీ ఇంగ్లాండ్ విల్ హ్యావ్ దే ప్లాన్స్, అంత ఈజీ ఉండదు, మంచి ప్లానింగ్ చేస్తారు. వాళ్ళ బౌలింగ్ కూడా డీసెంట్ ఉంటుంది.
సో దిస్ ఈస్ గోయింగ్ టు బి గుడ్ కాంటెస్ట్. అభిషేక్ శర్మ కానీ ఇషాన్ కిషన్ బ్యాట్ నుంచి కూడా ఫాస్ట్గా రన్స్ రావాలని కోరుకుంటున్నాయి. ఈ మ్యాచ్ బెటర్ స్ట్రైక్ రేట్తో అండ్ శ్రేయస్ అయ్యర్ 2 రన్స్ కొడుతున్నాడు. దే కెన్ బ్యాట్ వెల్, ప్లాన్ వెల్, బౌలింగ్ మంచిగా ఇస్తే ఇండియా ఐ డోంట్ సీ ఎనీ రీజన్ ఎందుకు బౌన్స్ బ్యాక్ అవ్వలేరో. సో ఎవరు గెలుస్తారని ప్రెడిక్ట్ చేయాలంటే నాకు ఎందుకో ఈ మ్యాచ్ ఇండియా బౌన్స్ బ్యాక్ అనిపిస్తుంది కాన్ఫిడెంట్గా. మరి మీకేమనిపిస్తుంది కింద కమెంట్ చేయండి. సో దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ దిస్ వీడియో వాజ్ ఇన్ఫర్మేటివ్ అండ్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.